హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ న్యూస్ అండి, రైల్వేలో భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అండి. గుడ్ న్యూస్ ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి. గుర్తుంచుకోండి, ఇవన్నీ పర్మనెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రైల్వే వారు విడుదల చేశారు. రీసెంట్లీ వచ్చిన నోటిఫికేషన్ ఏదేందో అదైతే అప్రెంటిస్ సంబంధించింది. ఈ నోటిఫికేషన్ అనేది పర్మనెంట్గా ఇచ్చారు. వీటికి అర్హత చూసుకుంటే 10th క్లాస్ మరియు ఐటీఐ డిప్లొమా అర్హత ఉన్నవారు అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. భారీ జీతం అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఆంధ్రప్రదేశ్ అండ్ మన తెలంగాణ వారందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం, గొప్ప అవకాశం. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే రీసెంట్గా పైన చెప్పిన విధంగా క్వాలిఫికేషన్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అది సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేసి మీకోసం మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఐ హ్యావ్ అప్లైడ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. ఇంకా నోటిఫికేషన్ని నేను ఏం చేశానంటే మీకోసం సింప్లిఫై చేసి, అది యాక్చువల్గా రైల్వే వారు షార్ట్ నోటీసే రిలీజ్ చేశారు. మీకోసం సింప్లిఫై చేసి మీకు అర్థం కావడానికి నేను ఈజీగా డివైడ్ చేసి చెప్తున్నాను. నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ డిప్లొమా లేదా బీటెక్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ బేసికే 19,900 రూపీస్ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలిపి భారీగా వస్తుందండి. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఆల్ ఇండియా రైల్వేస్, మన తెలుగు రాష్ట్రంలోకి సంబంధించి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ద్వారా కూడా ఈ పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక వివరాలు చూసుకుంటే నోటిఫికేషన్ సంబంధించి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది 01/2026. ఈ 2026లో ఫస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి పర్మనెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. కాబట్టి వీరు 01 అనేది నెంబర్ ఇచ్చారు. జాబ్ టైప్ వచ్చేసి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇది 100% పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం సంబంధించినటువంటి నోటిఫికేషన్. మొత్తం ఖాళీలు చూసుకుంటే 11,127 పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అండి. ఇవన్నీ కూడా మనము స్కోర్ చేసుకొని సెలక్షన్ అవ్వడానికి. పోస్ట్ పేరు వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ అండి, ఏఎల్పి. అన్ని రైల్వే జోన్స్ కలిపి మొత్తం ఖాళీలు అండి పైన చెప్పిన నెంబర్ వచ్చేసి. ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి జీతం వివరాలు చూసుకుంటే 19,900 రూపీస్ అనేది ఇనిషియల్ బేసిక్ పే మాత్రమే. పే లెవెల్ వచ్చి 7th సిపిసి కింద పే లెవెల్ 2 ప్రకారంగా జీతం అనేది ఇస్తారు. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఈ బేసిక్తో పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ మరియు రవాణా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ కూడా ఇస్తారండి. మొదటి నెల నుండే చేతికి మంచి శాలరీ వస్తుందండి. కాబట్టి ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఖచ్చితంగా మీరు అవకాశాన్ని వదులుకోకండి. ఇక విద్యా అర్హతలు చూసుకుంటే కూడా చాలా లిమిటెడ్ ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ఐటీఐ వారు సంబంధిత ట్రైన్స్లో ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీలో ఖచ్చితంగా సర్టిఫికేట్స్ పొంది ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years చేసి ఉండాలి. లేదా బీటెక్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 years ఈజ్ ద మినిమం అండి. మ్యాక్సిమం వచ్చేసి 30 years అండి. కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 1/7/2026 జూలై నాటికి ఈ వయసు అనేది కట్ ఆఫ్ చేస్తారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఎలాగ ఉంటుంది కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఉంటుంది, ఓబీసీ వారికి 3 years ఉంది, అండ్ పీడబ్ల్యూబీడీ వారికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి CBT 1 కింద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెయిన్స్ అనేది ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఓబీసీ వారికి వచ్చేసి జనరల్ వారికి వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ఈబీసీ వారికి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. CBT 1 పరీక్ష రాసిన తర్వాత రైల్వే నిబంధనల ప్రకారంగా ఫీజు అనేది రిఫండ్ చేయబడుతుంది. జాబ్ లొకేషన్ అండ్ పోస్టింగ్ చూసుకుంటే ఆల్ ఇండియా వ్యాప్తంగా రైల్వే జోన్స్లలో పోస్టింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వారికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకు ప్రధానంగా ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ఇతర జోన్స్ కూడా అర్హత ఉంటుంది. వారు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ స్వభావం వచ్చేసి ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక పరీక్ష విధానమైన సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంటుంది. ఇది పూర్తిగా ఆన్లైన్ బేస్లోనే చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మాత్రమే కండక్ట్ చేస్తారు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కాన్ఫిడెన్స్ లేని క్వశ్చన్స్ ఉంటాయో వాటిని జాగ్రత్తగా మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనేది ముఖ్యమైనది. ఎలా అప్లై చేయాలంటే మొత్తంగా చూసుకుంటే నేను అప్లికేషన్ని నోటిఫికేషన్ని చూసుకొని ఒక 7 స్టెప్స్ కింద దాన్ని చూసానంటే ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను నోటిఫికేషన్లో ఎట్లాగో మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడి నుంచి క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఈసీఎన్ నేను ముందుగా చెప్పినట్టుగా 01/2026 అనే సిఎన్ నోటిఫికేషన్నే మీరు క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. మీ పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్నీ కూడా ఫిలప్ చేసేయాలి. తర్వాత అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత లాస్ట్ వచ్చి సబ్మిట్ కొట్టేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అవుతుంది. దాని తర్వాత మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఉంటుందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర స్టోర్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవి అస్సలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సింది, అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆధార్ లింకింగ్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఆర్ఆర్బీ వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ని మ్యాండేటరీగా లింక్ చేయాల్సి ఉంటుందని చెప్పారు ఈ కొత్త నిబంధన ప్రకారంగా. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు పుట్టిన తేదీ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్తో 100% మ్యాచ్ అవ్వాలి. తప్పులు ఉంటే అప్లై చేసే ముందే మార్చుకోండి. బయోమెట్రిక్ అండ్ ఫోటో ఆన్లైన్లో అప్లికేషన్ నింపే ముందు ఆధార్ బయోమెట్రిక్ అండ్ లేటెస్ట్ ఫోటో అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. లేటెస్ట్గా ఉండాల్సిందే. కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందే అప్లై చేసుకోండి. చివరి రోజులో సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా లెవెల్లో అప్లై చేస్తారు కాబట్టి సర్వర్ మీద చాలా బర్డెన్ వస్తుంది, కాబట్టి లోడ్ ఉంటుంది. కాబట్టి మీరు ముందే అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 14th of June 2026. ఈ క్యాలెండర్లో మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఇక అప్లికేషన్స్ అనేది ఎప్పుడు అవుతుందంటే స్టార్ట్ వచ్చేసి 15th of May 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఓన్లీ షార్ట్ నోటీస్ మాత్రమే వాళ్ళు విడుదల చేశారు. మీకు లాట్ ఆఫ్ టైం ఉంది. దాదాపుగా చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఏప్రిల్, మే మీరు చూసుకుంటే మీకు చాలా టైం ఉందండి. ఏప్రిల్, మే, జూన్ వరకు టైం ఉంది. కాబట్టి ఈ డేస్లలో మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చాలా టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ జాబ్ని మీరు సక్సెస్ఫుల్గా కొట్టాల్సి ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గొప్ప అవకాశాన్ని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో వారందరూ కూడా షేర్ చేయండి. వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మరొకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.